హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్‌గా గోంగూర పప్పుని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలామందికి కూడా పప్పు అనేది టేస్ట్ లేకుండా అలాగే జిగురు జిగురుగా అనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. పప్పు టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అలాగే స్టోర్ చేసుకుంటే 2, 3 రోజులైనా సరే అస్సలు పాడవకుండా నిల్వ ఉంటుందండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా, పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ చిన్న టీ గ్లాస్ తోటి అయితే కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ పప్పు వచ్చేసి నేనేం నానబెట్టట్లేదనమాట. అప్పటికప్పుడు చేసేస్తున్నాను. అలాగే ఈ చిన్న టీ గ్లాస్ అయితే ఒక పూటకి కరెక్ట్‌గా సరిపోతుందండి మాకైతే. నలుగురికైతే బాగా సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ పప్పులో వాటర్ వేసుకొని శుభ్రంగా బాగా ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత కారంకి తగినట్టుగా 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తుంచి వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా పొట్టు వలిచేసి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఉల్లిపాయ అలాగే టమోటాను వేయట్లేదండి. ఎప్పుడు చేసినా వెల్లుల్లితోటే చేస్తాను. ఉల్లిపాయ వేయడం వల్ల పప్పు అనేది జిగురొస్తుంది. టమోటో వేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది బాగోదు. అలాగే ఇక్కడ నేనొచ్చేసి ఒక పెద్ద సైజు ఎర్ర గోంగూరనైతే తీసుకుంటున్నానండి. ఈ గోంగూర వచ్చేసి పులుపు అనేది చాలా బావుంటుంది. మీ దగ్గర ఎర్ర